చందమామ రామాయణం 39వ భాగం. ఈ విధంగా రావణుడి సభలో అనేక మంది రాక్షస ప్రముఖులు ఇప్పుడే వెళ్లి రామలక్ష్మణులను వానరసేనను నాశనం చేస్తాం అంటూ లేవటం చూసి విభీషణుడు వారిని వారించి కూర్చోమని చేతులు మోడ్చి రావణుడితో ఇలా అన్నాడు. సామదాన భేదోపాయాల వల్ల సాధ్యం కాని దాన్నే దండోపాయం ద్వారా సాధించాలని బుద్ధిమంతులు అంటారు. ప్రమత్తులు, దురాశాపరులు, దైవోపహతులు ఆయన వారి పట్ల శాస్త్రీయంగా ప్రయోగిస్తే దండోపాయం ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. రాముడు అప్రమత్తుడు, బలవంతుడు. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వచ్చి చేసిన అద్భుత కార్యాలు చూస్తే దైవం రాముడికి అనుకూలంగా ఉన్నట్టు కూడా కనబడుతుంది. శత్రు బలాన్ని తక్కువ చేసి చూడవద్దు. రాముడు రాక్షసులకు చేసిన అపకారానికి ప్రతీకారంగా రావణేశ్వరుడు సీతను ఎత్తుకు వచ్చాడందామనుకున్నా రాముడు తానై ఖరుడు మొదలైన రాక్షసులను చంపలేదు. వాళ్లే పనిపెట్టుకుని అతనిపైకి వెళ్లారు. రాముడు ఆత్మరక్షణ కొరకు వారిని చంపవలసి వచ్చింది. సీతను తీసుకురావటం మనకే చేటు. ఆమెను తిరిగి రాముడికివ్వటం మంచిది. నీ మేలుకోరి ఈ మాట చెబుతున్నాను. రాముడి బాణాలు లంకను సర్వనాశనం చెయ్యకముందే సీతను రాముడికిచ్చేయి. విభీషణుడి మాటలు అనగానే రావణుడు సభ చాలించి తన ఇంటికి వెళ్లిపోయాడు. విభీషణుడు మర్నాడు ఉదయం రావణుడి భవనానికి వెళ్లి మంత్రులు తప్ప మరెవరూ లేని సమయంలో తన అన్నతో సీత వచ్చినది మొదలు అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఈ సంగతి లంకలోని ప్రతి పురుషుడికి, స్త్రీకి కూడా తెలుసు. మంత్రులు మాత్రం నీతో ఈ సంగతి చెప్పరు. అన్ని విషయాలు చక్కగా ఆలోచించి న్యాయప్రకారం చెయ్యి అన్నాడు. రావణుడి మాట విని కోపం చెంది, నాకు ఎవరి భయమూ లేదు. రాముడు సీతను పొందలేడు. దేవేంద్రుడు సహాయం వచ్చినా యుద్ధంలో నా ఎదుట నిలవలేడు అని చెప్పి విభీషణుణ్ణి పంపేశాడు. తరువాత రావణుడు యుద్ధం గురించి తన మంత్రులతో ఆలోచించగోరి తన రథానికి సపరివారంగా సభాభవనానికి వెళ్లి రాక్షసులనందరినీ పిలుచుకు రమ్మని దూతలను పంపాడు. దూతలు రాక్షసులందరి ఇళ్లకు వెళ్లి వేరువేరు పనుల్లో నిమగ్నలై ఉన్న రాక్షసులను పిలిచారు. వారందరూ వచ్చిన మీదట రావణుడు విభీషణుణ్ణి, శుకుణ్ణి, ప్రహస్తుణ్ణి ప్రత్యేక స్థానాలలో కూర్చోమని చెప్పి ప్రహస్తుడితో మన రాక్షస సైనికులు లంకానగరాన్ని ఎప్పటికన్నా జాగ్రత్తగా రక్షించాలని చెప్పు అన్నాడు. ప్రహస్తుడు బయటికి వెళ్లి తిరిగి వచ్చి సమస్త సైన్యము సంసిద్ధంగా ఉన్నది అని చెప్పాడు. మీ సలహాతో ప్రారంభించిన ప్రతి పని సఫలమైంది. ఇప్పుడు కూడా మీ సహాయంతో నాకు జయం లభించి తీరుతుంది. ఇప్పుడున్న సమస్య ఏమిటో మీకు ముందే తెలుసు. 6 మాసాలుగా నిద్రపోతూ ఉండటం చేత ఒక్క కుంభకర్ణుడికే చెప్పలేదు. అతనిప్పుడిక్కడ ఉన్నాడు. జనకుని కుమార్తె, రాముడి భార్య అయిన సీతను రాక్షసులు ఉండే దండకారణ్యం నుంచి తెచ్చాను. ఎంత ప్రార్థించినా ఆమె నన్ను ప్రేమించడం లేదు. అలాంటి సుందరి 3 లోకాలలోనూ లేదు. ఆమె మూలాన నేను మోహావేశంతో దహించుకుపోతున్నాను. రాముడు వచ్చి తనను రక్షిస్తాడేమోనన్న నమ్మకంతో సీత నన్ను 1 సంవత్సరం గడువు అడిగింది. నేను సరేనన్నాను. రాముడు వానరసేనతో సముద్రం దాటి రావడం అసాధ్యం. కాని దాటి రాగలిగితే మనమేం చెయ్యాలి? ఎందుకంటే ఒక్క వానరుడు సముద్రం దాటి వచ్చి పెద్ద యుద్ధం చేసిపోయాడు. అందుచేత బాగా ఆలోచించండి. రాముడు వానరసేనతో సముద్రం అవతలి ఒడ్డున చేరి ఉన్నాడు. సీతను ఇచ్చే మాట అబద్ధం. రామలక్ష్మణులను చంపే ఉపాయం చూడండి అని రావణుడన్నాడు. రావణుడు అన్న మాటలు విని కుంభకర్ణుడు మండిపడుతూ, మాతో ఈ ఆలోచన సీతను తీసుకురాక పూర్వం చేసి ఉండవలసింది. ఏ పని చేసేటప్పుడైనా ముందుగానే చక్కగా ఆలోచిస్తే తర్వాత పశ్చాత్తాప పడనవసరం ఉండదు. కొంచెం కూడా ఆలోచించకుండా సీతను అపహరించి తెచ్చావు. రాముడు నిన్నిదివరకే చంపకపోవటం అదృష్టం. ఈ స్థితిలో నీ శత్రువులందరినీ చంపి నీ కార్యం నెరవేర్చే శక్తి గలవాణ్ణి నేనొక్కణ్ణే ఉన్నాను. నేనా పని చేస్తాను. అందుచేత నీవు నిశ్చింతగా ఉండు అన్నాడు. కుంభకర్ణుడి మాటలు రావణుడికి కోపం కలిగించాయి. ఆ సంగతి గ్రహించి మహాపార్శ్వుడనే రాక్షసుడు తేనె కోసం భయంకర మృగాలున్న వనంలో ప్రవేశించి తేనె సంపాదించుకున్నవాడు దాన్ని తాగకపోతే వాడు ఒట్టి మూఢుడు. రావణ, అందరికీ నీవే ఈశ్వరుడవు. నిన్నడ్డగల వారెవరు? సీతను యథేచ్ఛగా అనుభవించు. ఆమె ఒప్పకపోతే బలాత్కారంగానైనా అనుభవించు. నీ కోరిక తీరినాక ఏం వచ్చినా రాని, నీవు అన్నిటినీ ఎదుర్కోగలవు. దేవేంద్రుణ్ణి సైతం జయించగలవారు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ఉండనే ఉన్నారు. సామదాన భేదాలన్నవి చేతగాని వారికి నీవు దండోపాయంతోనే కార్యసిద్ధి పొందు అన్నాడు. ఈ మాట రావణుడికి నచ్చింది. అతను మహాపార్శ్వుడితో, నన్ను గురించి ఒక రహస్యమున్నది. ఒకప్పుడు పుంజికస్థల అనే ఆమె బ్రహ్మదేవుడి ఇంటికి పోతూ ఉంటే చూసి దానిని బలాత్కారంగా చెరిచాను. ఈ సంగతి బ్రహ్మకు తెలిసిందట. ఆయన, అది మొదలు నేను ఏ పరస్త్రీని గాని బలాత్కారంగా అనుభవిస్తే నా తల 100 ముక్కలవుతుందని శపించాడు. ఆ శాపానికి భయపడే నేను సీతను బలాత్కారంగా అనుభవించలేదు. నాకు గల వేగము, గమన శక్తి తెలియక రాముడు నా పైకి వస్తున్నాడు. గుహలో నిద్రపోయే సింహాన్ని లేపినట్టుగా మృత్యువు లాంటి నన్ను కవ్విస్తున్నాడు. నా బాణాల దెబ్బ ఎరగడు. ఇక తెలియజేస్తాను అన్నాడు.
ఈ ధోరణిని విభీషణుడు సహించలేక తనకు తోచిన మాటలు 4 దులిపేశాడు. సీతను తీసుకురావటం 5 తలల విషసర్పాన్ని తెచ్చుకోవటమేనన్నాడు. రాముణ్ణి ఇంద్రజిత్తు గాని రావణుడు గాని మరెవరో గాని జయించటం కల్లా అన్నాడు. రావణుడు తప్పు తోవను పోతుంటే మిగిలినవారు అతన్ని సరైన మార్గానికి తిప్పటానికి బదులు ఇచ్చకాలాడుతున్నారన్నాడు. సీతను రాముడి వద్దకు పంపెయ్యటం అందరికీ క్షేమమని తేల్చాడు. విభీషణుడు చెప్పిన ఈ మాటలకు ఇంద్రజిత్తు, బాబాయ్, పులస్త్య వంశంలో పుట్టినవాడు అనరాని మాటలు అన్నావు. బల శౌర్య పరాక్రమాలు లేని పిరికి పందవు. ఎందుకు అందరినీ భయపెట్టుతున్నావు? రామలక్ష్మణులను చంపడానికి ఒక్క రాక్షసుడు చాలు. నేను ఇంద్రుణ్ణి ఓడించాను. నన్ను చూసి దేవతలు గొర్రెల మందలాగా పారిపోయారు. ఐరావతాన్ని కూల్చి దాని దంతాలు పెరికాను. అల్పులైన ఈ రాజకుమారులను జయించలేనా? అన్నాడు. నాయనా, కుర్రవాడివి, నీ బుద్ధి పరిపక్వం కాలేదు. మీ తండ్రి పక్షంగా మాట్లాడుతూ అతనికే శత్రుడివవుతున్నావు. ఈ సభలో నిన్ను మాట్లాడనివ్వటమే తప్పు. సీతను కానుకలతో సహా రాముడికి అర్పించినట్లయితే మనమంతా సుఖంగా ఉండవచ్చు అని విభీషణుడన్నాడు. ఈ మాట అన్నందుకు రావణుడు విభీషణుడిపై విరుచుకుపడ్డాడు. జ్ఞాతవి, శత్రుపక్షపాతివి, జ్ఞాత కన్నా పగవాడు లేడు. తమ్ముడివని క్షమించాను, మరొకడైతే చీల్చేసి ఉందును. ఛీ, వంశం చెడబుట్టినవాడా అన్నాడు. రావణుడిలా చీదరించుకోగానే విభీషణుడు మరి 4 రాక్షసులతో సహా ఆకాశంలోకి లేచి, అన్నవనిని మేలుకోరి చెప్పాను. నామీద లేని తప్పు మోపి నిందించావు. అది సహించరానిది. ఇష్టమైన మాటలు చెప్పేవారు కొల్లలు. కటువుగా ఉన్నప్పటికీ మేలు చేసే మాటలు చెప్పేవారు దొరకరు. నీవు రాముడి చేతిలో చావగా చూడలేను. నీ మంచి కోరి చెప్పిన మాటలను క్షమించు. నీవు, లంక, ఈ రాక్షసులు క్షేమంగా ఉండేటట్టు చూసుకో. నేను పోతున్నాను, నీవు సుఖంగా ఉండు అని చెప్పి అక్కడినుంచి బయలుదేరి రామలక్ష్మణులు వానరసేన ఉన్న చోటికి క్షణంలో చేరుకున్నాడు. ఆయుధాలు ధరించి ఆకాశమార్గాన అతి వేగంగా వస్తున్న విభీషణుణ్ణి, అతని వెంట ఉన్న 4 రాక్షసులను వానరులంతా చూశారు. సుగ్రీవుడు ఆ రాక్షసులను చూసి క్షణం ఆలోచించి, హనుమంతుడు మొదలైన వారితో, ఈ రాక్షసులు తప్పకుండా మనని చంపడానికే ఇటు వస్తున్నారు, చూడండి అన్నాడు. వెంటనే వానర ప్రముఖులు చెట్లను, శిలలను తీసుకుని, ఈ దుర్మార్గులను చావగొట్టి కింద పడేస్తాం, వీళ్లెంత అన్నారు. ఈలోపల విభీషణుడు తన అనుచరులతో సహా సముద్రపు ఉత్తర తీరాన్ని చేరి ఆకాశంలోనే నిలబడి సుగ్రీవుణ్ణి, వానరులను చూసి ఇలా అన్నాడు. దుర్మార్గుడైన రాక్షస రాజు రావణుడు అనే వాడికి నేను తమ్ముణ్ణి. నన్ను విభీషణుడంటారు. అతను జటాయువును చంపి దుఃఖితురాలు, వివసురాలు అయి ఉన్న సీతను జనస్థానం నుంచి ఎత్తుకువచ్చి రాక్షస స్త్రీల రక్షణలో ఉంచాడు. సీతను రాముడికి తిరిగి ఇచ్చివేయమని చెప్పాను. కాలం మూడిన రావణుడికి నా మాట రుచించింది కాదు. అందుచేత అతను నన్ను భృత్యుడిలాగా చూసి పరుషవాక్యాలన్నాడు. నేను భార్య పుత్రులను సైతం విడిచిపెట్టి రాముడి శరణు వచ్చాను. నేను వచ్చానని రాముడికి వెంటనే నివేదించండి. ఈ మాటలు వింటూనే సుగ్రీవుడు లక్ష్మణుడి వెంట రాముడున్న చోటికి వెళ్లి, రావణుడి తమ్ముడు విభీషణుడట, 4 రాక్షసులను వెంటబెట్టుకొని నిన్ను శరణు వేడవచ్చాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాక్షసులను నమ్మరాదు. వారు కామరూపులు, శూరులు, అదృశ్యంగా ఉండగలవారు, మాయావులు. ఇతను రావణుడి వేగులవాడుగా వచ్చి మన విశ్వాసం సంపాదించి మన మధ్య భేదాలు కలిగించవచ్చు, సందేహం లేదు. లేదా ఎప్పుడో ఒకప్పుడు అతనే మన మీద దెబ్బతీయవచ్చు. మన శత్రువుకు తమ్ముడైన అతనినెలా నమ్మటం? రావణుడే ఇతన్ని పంపి ఉండవచ్చు. ఇతని అనుచరులను వెంటనే చంపటం మంచిది అని హెచ్చరించాడు. రాముడు సుగ్రీవుడి సలహా విన్న మీదట హనుమంతుడు మొదలైన ప్రముఖులకేసి చూసి, సుగ్రీవుడు ఆలోచించి చెప్పిన మాట విన్నారు గదా, అలాగే మీరందరూ కూడా మీకు తోచిన సలహాలివ్వవచ్చు అన్నాడు. విభీషణుడు ఎలాంటి వాడైనది స్పష్టంగా తేల్చుకున్న మీదట అతనిని నమ్మటమో మానటమో తేల్చుకుందామని అంగదుడు అన్నాడు. అతన్ని పరీక్షించటానికి సూక్ష్మ బుద్ధిగల చారుణ్ణి పంపుదామని శరభుడన్నాడు. విభీషణుడు ఇక్కడికి రావటమే అనుమానాస్పదంగా ఉన్నదని జాంబవంతుడన్నాడు. హనుమంతుడు అందరి సలహాలను కొట్టిపారేశాడు. విభీషణుడి మంచి చెడ్డలు విచారించటం ఎలా? సమీపంలో ఉన్న వాడి వద్దకు చారుణ్ణి ఎలా పంపటం? విభీషణుడు ఈ సమయంలో ఇక్కడికి రావడానికి తగిన కారణం ఉన్నది. రావణుడు దుర్మార్గుడు అని అతనికి తెలుసును. అలాగే రాముడు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేసిన సంగతి కూడా అతనికి తెలుసును. అతను రాజ్యం కోరి బుద్ధిపూర్వకంగానే తన అన్నను వదిలి ఇక్కడికి వచ్చాడు. ఇలా నాకు తోస్తున్నది. తరువాత నీ ఇష్టం అన్నాడు హనుమంతుడు రాముడితో. చందమామ రామాయణం 39వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.